సకల దేవతా స్వరూపుడు శ్రీ సిద్ధి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, గతంలో సాయినాథుడు హిందువా మహమ్మదీయులా అని చెప్పి కొంత వివరించడం జరిగింది. సాయినాథునికి జాతి మతాలతో నెట్టి సంబంధం లేనివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదం కనిపించదు. ఫకీర్తో కలిసి బాబా భుజించుచుండేవాడు. వారి పళ్ళెంలో కుక్కలు మూతి పెట్టినా కసురుకునేవారు కారు. శ్రీ సాయి అవతారం విశిష్టమైనది, అద్భుతమైనది. వీరు శ్రద్ధానంద చైతన్యం కలిగినటువంటి వారు. వారి గొప్పతనం, విశిష్టతనం పూర్తిగా అర్థం కానివి. ఎవరు సాయిబాబా పాదాలను నమ్ముతారో వారికి ఆత్మానందం కలుగుతుంది. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వెళ్ళేవారు. బాబా వారితో కలిసి నవ్వుతూ సంభాషిస్తూ సంచరించినప్పటికీ వారి నాలుకపై భగవన్నామం ఎప్పుడు నాట్యమాడుచూ ఉండేది. వారికి వాదములు కానీ, వివాదములు కానీ, చర్యలు కానీ